కూతురు వచ్చిందన్న ఆనందంలో జయలక్ష్మి గారు లేని ఓపిక తెచ్చుకొని ఇల్లంతా పండగ సంబరం వచ్చినంతగా హడావుడి చేసింది. దసరా పండగ ఎంతో వైభవంగా చేయడానికి సన్నాహాలు చేయబడ్డాయి. మానస తినదని తెలిసినా రకరకాల పిండి వంటలు చేయించింది. ఇంటికి మామిడి తోరణాలు కట్టించింది. ఇంటి ముందు వెనక పెరట్లోనూ అందమైన రంగువల్లులు. ఆ అలంకరణ చూసిన మానస మనసు చిన్నతనంలోని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నాయి. పౌర్ణమి నాడు తల్లిని తీసుకుని వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళింది రవళి. పూజారి గారు మానస పేరు మీద అర్చన చేసి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని దీవించారు. పూర్తి కథ కోసం అలవాటుగా మా దీవెన ఛానల్ని చేసే విజిట్ చేయండి. శతకోపం ఆమె నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట కొట్టారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ కథల్ని మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదా మరి.